మిత్రులు, శాసనమండలి సభ్యులు, ఏవిఎన్ విద్యా సంస్థల అధిపతి ఏవిఎన్ రెడ్డి గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పట్టణం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఒక అద్భుతమైన ఏవిఎన్ ఎడ్యుకేషనల్ క్యాంపస్ని ఈరోజు ప్రారంభించి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు పెద్దలు జి కిషన్ రెడ్డి గారిని, శాసనమండలి చైర్పర్సన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, స్థానిక పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ రెడ్డి గారిని, మెదక్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు రఘునందన్ రావు గారిని, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి డికే అరుణ గారిని, ఇతర శాసనమండలి సభ్యులు స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారిని, ఈసారి శాసనసభలో ఎన్నికైన చాలామంది శాసనసభ్యులను, వివిధ కార్పొరేషన్ చైర్మన్లను, ఏవిఎన్ రెడ్డి గారి సొంత కుటుంబము, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఏవిఎన్ విద్యా సంస్థల ఉద్యోగులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏవిఎన్ గారి క్యాంపస్ చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేయాలని ప్రణాళికలను రచిస్తుందో ఈ 25 ఎకరాల క్యాంపస్ 5 లక్షల స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ బిల్డప్ ఏరియాను చూస్తే మేము ఏఐలో లేకపోతే ఆర్కిటెక్ట్స్ ఇచ్చిన డిజైన్స్లోనే దాదాపుగా సంవత్సరం పైగా సమయాన్ని కేటాయించినము. నాకు ముందే తెలిసి ఉన్నా, ముందే ఏవిఎన్ గారు చెప్పి ఉన్నా, మా ప్రభుత్వ ఉద్యోగులను ప్రధానంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే మేము డిజైన్ చేస్తున్నామో ఎగ్జాక్ట్గా నా బ్రెయిన్ చైల్డ్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ వెర్ ఇట్ ఈజ్ అన్నట్టుగా ఇక్కడ ఏవిఎన్ రెడ్డి గారు ఈ క్యాంపస్ని తీర్చిదిద్దారు. ఎగ్జాక్ట్గా స్టేట్ గవర్నమెంట్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి, 100 శాసనసభ నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని 25 ఎకరాల క్యాంపస్లో 5 నుంచి 6 లక్షల స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ బిల్డప్ ఏరియాలతో 2500 మంది విద్యార్థులతో ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టి 20,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి 59 స్కూల్స్ని ఈ అకాడమిక్ ఇయర్లో పనులను ప్రారంభించుకోవడం జరిగింది. భవిష్యత్తులో మిగతా వాటిని కూడా మిత్రులు రాకేష్ రెడ్డి గారు శాసనసభ్యులు ఇక్కడ ఉన్నారు, అందరికి ఇచ్చినోగా నాకు ఇవ్వలేదని కంప్లైంట్ చేస్తాడు. 2వ విడతలో తప్పకుండా, మొదటి విడతలో మా వాళ్లకు, 2వ విడతలో మన వాళ్ళకు అందరికీ ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, ఆసక్తిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తుంది. మీకు అందరికీ తెలుసు, దేశ స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశం తీవ్రమైన నిరక్షరాస్యతను, ఘోరమైన ఆకలి కేకల్ని ఆనాడు మనం వినడం జరిగింది. అందుకే మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మై టాప్ ప్రయారిటీ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్, ఈ రెండింటిని మొదటి ప్రధానమంత్రి ప్రాధాన్యతగా తీసుకొని ఈ దేశంలో ఉండే నిరక్షరాస్యతను తగ్గించి విద్యా వ్యాప్తి కోసం వారు పునాదులు వేయడం జరిగింది. ఈరోజు దేశంలో ఉన్న గొప్ప పేరుగాంచిన యూనివర్సిటీలను
మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించడం వల్ల ఈరోజు భారతదేశంలో ఎక్కడ తండాలలో గూడాలలో మారుమూల పల్లెకు వెళ్ళిన ప్రభుత్వ పాఠశాలలు విద్య అందించే అవకాశం ఈరోజు దేశంలో 100% మనం చేరుకోగలిగాం. 100% ప్రజలు విద్య నేర్చుకున్నారా అంటే నేను చెప్పలేను, కానీ 100% ఈ దేశంలో అన్ని ప్రాంతాలకు ప్రభుత్వ విద్యా వ్యవస్థ వ్యాపించింది. అదేవిధంగా ఇరిగేషన్, కరువు కాటకాలతో ఆనాడు చనిపోతున్నప్పుడు ప్రజలకు ఆహార భద్రత కల్పించాలి అని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులు మన ప్రాంతంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి లాంటి ప్రాజెక్టుల్ని మొట్టమొదటి ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. ఈరోజు ఆ ప్రాజెక్టులే లక్షలాది ఎకరాల ఆయకట్టును